సార్ పాకిస్తాన్ ఇండియా వల్ల భయపడుతోంది. ఇండియా ఏదో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉన్నారు వాళ్ళ మీడియా వర్గాల్లో. అలాగే మీడియాలో కూడా డిస్కషన్స్ అవుతున్నాయి పాకిస్తాన్ మీడియాలో. ఏంటి సార్ ఇండియా ఏమన్నా నిజంగానే పాకిస్తాన్ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుందా? నో, నో ప్రియాంక. అసలు మనకు ఆ రికార్డే లేదు ఎప్పుడు కూడా. మనంతకు మనం వెళ్ళి ఇంకో దేశం పైన యుద్ధం చేసినటువంటి రికార్డ్ ఇంతవరకు లేదు. హ్మ్. పాకిస్తాన్ తో కూడా ఇప్పటికి 5 యుద్ధాలైనాయి. ఇప్పుడు 6వ యుద్ధం వస్తుందని కూడా అంటున్నారు అందరూ. కనుక ఒకవేళ అది 6వ యుద్ధమైనా, 7వ యుద్ధమైనా, యుద్ధం ప్రారంభించేది పాకిస్తాన్, కానీ కంక్లూడ్ చేసేది మాత్రం ఇండియా. ఇది రైట్. ఎప్పుడు జరిగింది ఇదే మన చరిత్రలో అంతా కనుక ఇప్పుడు కూడా అంతే. కాకపోతే మరి ఎందుకు ఇండియా ఇంత పెద్ద ఎత్తున డ్రిల్స్ చేస్తా ఉంది బార్డర్ లో, మాక్ డ్రిల్స్ చేస్తా ఉంది. దీన్ని దీన్ని ఏమంటారంటే బ్లాక్అవుట్ మాక్ డ్రిల్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఈ యుద్ధం వస్తే, నిజంగా యుద్ధం జరుగుతూ ఉంటే సివిలియన్స్ ఏం చేయాలి? అయ్యో, సరే త్రివిధ దళాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, దే ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్. కానీ బట్ సివిలియన్స్ కి ఏం చేయాలో తెలియదు. మొన్నటి యుద్ధం లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి పహల్గాం తర్వాత చేసిన యుద్ధంలో కూడా మీరు పంజాబ్ ఆ ప్రాంతంలో, ఆ రాజస్థాన్ ప్రాంతంలో స్కూల్స్ లో పిల్లలకు ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చింది మనం చూసాం. హ్మ్. అలాంటి ట్రైనింగే ఇప్పుడు ఆ, మన మన దగ్గర జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈవెన్ సివిలియన్స్ కు, స్కూల్ చిల్డ్రన్ కు అందరు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అందుకని ప్రజలంతా ఇప్పుడు ఏమనుకుంటారంటే యుద్ధం రాబోతుంది, యుద్ధం రాబోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా ఆర్మీ దళాలు ట్రైనింగ్ చేస్తుంటే ఏమీ అనుకోరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా అని అనుకుంటారు. కానీ సివిలియన్స్ కు ట్రైనింగ్ ఇచ్చేసరికి అనుమానాలు పెరిగిపోతాయి. అలాంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కనుక. అంటే బేసిక్‌గా సార్ ఇక్కడ చూసుకుంటే, అనిశ్చిత వాతావరణం కనిపిస్తోంది బార్డర్‌లో అంటున్నారు. అంటే బయట వస్తున్న కానీ లేకపోతే మీడియా ఛానెల్స్‌లో వస్తున్న న్యూస్ ప్రకారం అయితే అటు బంగ్లాదేశ్ కానీ, లేకపోతే ఇప్పుడు నేపాల్‌లో బ్యాలెన్స్ షా ప్రభుత్వం కానీ టారిఫ్స్ వేస్తూ ఉండటం కానీ, అదర్‌వైజ్ ఇంకొక రకంగా చూసుకుంటే పంజాబ్‌తో కూడా మనకి థ్రెట్ ఉంది. పంజాబ్‌తో కూడా డీలింగ్స్ సరిగ్గా లేవు అని అనేసని అంటున్నారు. ఇవన్నీ ఎందుకు సార్ ఇలా ఒక్కసారిగా వినిపిస్తున్న ఈ వాతావరణం అనేది మారిపోయింది అని అనేసని అంటూ ఉన్నారు. అందుకే ఈ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఇండియా కంప్లీట్‌గా సరౌండెడ్ బై థ్రెట్ అని అనేసని అంటున్నారు. ఇది నిజమేనా? ఆ! అసలు ఇలాంటి టాక్ రావడానికి కారణం మనం ఒకసారి ఆలోచించాలి. మనం హ్మ్. ముఖ్యంగా ఏప్రిల్ 23 నాడు అనంతనాగ్ దగ్గర నార్త్ కాశ్మీర్, తర్వాత పంజాబ్, పూంచ్, కుప్వారా ఈ జిల్లాలన్నీ బార్డర్ జిల్లాలు కదమ్మా. ఇక్కడే ఇవన్నీ ఇప్పుడు మాక్ డ్రిల్స్, నేను చెప్పిన డ్రిల్స్ అన్ని జరుగుతున్నాయి. హ్మ్. ఏప్రిల్ 22 మనము మర్చిపోవద్దు కదా, పహల్గామ్ ఫస్ట్ యానివర్సరీ. అయితే ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా రివ్యూస్ జరుగుతున్నాయి. ఈ మన యొక్క ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచం అంతా కూడా ఒక రివ్యూ చేస్తున్న సందర్భంలో ఎక్కువ మటుకు అప్రిసియేషన్ వచ్చింది మనకు. అంటే నిజంగా ద వే ఇండియా డెల్ట్ విత్ ది ఇష్యూ ఏదైతే ఉందో, చక్కగా అంటే స్పెసిఫిక్ గా టార్గెటెడ్ గా అటాక్ చేయడము, సివిలియన్స్ ని ఎవరిని ప్రజలను మనం దాడి చేయకపోవడము, కేవలం టెర్రరిస్ట్ స్థావరాల పైనే మనం దాడి చేయడము. మనం బార్డర్ దాటి వెళ్ళలేదు యుద్ధం చేసినప్పుడు. ఇంత నీట్ గా చేసిన యుద్ధాన్ని ప్రజలు, ముఖ్యంగా ఆ, వీళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ మనల్ని అప్రిసియేట్ చేసేసరికి ఈ చర్చ ఎక్కువైంది. అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ ఫీల్డ్ మార్షల్ మునీర్ ఈ మధ్యన ఆ, వాళ్ళ యొక్క కమాండర్స్ తో మీటింగ్ పెట్టాడు. హ్మ్. ఆ పెట్టేసి ముఖ్యంగా ఆ ఈ జైషే మహమ్మద్ అండ్ లష్కరే తోయిబా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళని కూడా కలిసినట్టు వార్తలు వచ్చాయి. మునీర్ కలిశాడు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు కలుస్తున్నారు, ఏం చేస్తున్నాడు మునీర్ అని కాస్త మన వాళ్ళు అప్రమత్తమయ్యారు. వాస్తవంగా బార్డర్ అంతా కూడా, ఇండియా బార్డర్ అంతా కూడా ఆ మార్టర్స్ ను మోహరించారు, ఆర్టిలరీస్ ను మోహరించారు. మనం పాకిస్తాన్ బార్డర్ లో పెద్ద ఎత్తున బార్డర్స్ అంతా కూడా శృతి మించిన ఆర్మీ ప్రెజెన్స్ మనకు కనిపిస్తుంది. కొత్తగా వచ్చినటువంటి పాక్ బార్డర్ అంతా కూడా ఆ విధమైన కళ్ళకు కనపడుతుంది. మన యొక్క శాటిలైట్ కెమెరాస్ తో మనం చూస్తా ఉన్నాం. సో ఇండియన్ ఎయిర్ కమాండర్స్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇవి వచ్చేసాయి. పాకిస్తాన్ ఏమో చేస్తుంది,
అని. ముఖ్యంగా కొత్త బంకర్స్ కడుతున్నారు. ఎల్ఓసి దగ్గర విపరీతమైన బంకర్స్ కడుతూ ఉన్నారు. చైనా నుండి కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క సప్లైస్ పెరిగిపోయినాయి ఈ మధ్యలో అనేది కూడా ఒక మనకు తెలుస్తున్నటువంటి వార్త. చైనా లాజిస్టిక్స్ సప్లై చేస్తుంది పెద్ద ఎత్తున, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన లాజిస్టిక్స్, ట్రాన్స్పోండర్స్ లేకుండా అంటే ఏమంటాం ఏటీసీ అంటాం కదా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టానికి అందకుండా ఆ కొన్ని ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ ను సప్లై చేస్తా ఉంది పాకిస్తాన్ కు. అది కూడా మన బార్డర్ లోనే ఇవన్నిటిని పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు? J-17 లాంటి విమానాలు పాకిస్తాన్ తీసుకుంటుంది చైనా దగ్గర నుంచి. ఇవి వాటి ప్రొడక్షన్ పెంచింది, స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని ఇక్కడనే ప్రొడక్షన్ పెంచింది, విపరీతంగా పెంచింది, మోహరిస్తుంది. ఇవన్నీ కూడా J-35 లాంటి కొద్దిగా ప్రమాదకరమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా యుద్ధ విమానాలు. చైనా ఇంత పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నప్పుడు మనము ఊరికే ఉండలేము కదమ్మా. మనం ఇండియా ఇలా ఎన్ని చేస్తూ ఊరికే ఉండలేము. అందుకే మనం కూడా ప్రిపేర్ అవుతున్నాం. అందుకే దీన్ని ఏమంటామంటే సివిల్ డిఫెన్స్ ప్రిపరేషన్ అని అంటాం. సివిలియన్స్ కూడా ఈ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయం కనుక మొత్తము ఈ May 7th and 9th డేట్స్ వస్తున్నాయి. ఎందుకో ఈ 7th, 8th, 9th ఆ డేట్స్ లలో ఒక పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడుతుంది అనేటువంటి మనకు అథెంటిక్ సమాచారం కూడా వస్తూ ఉంది. అందుకే జమ్మూ కాశ్మీర్ గతంలో కూడా మనకు అమృత్సర్ వరకు కూడా వాళ్ళు చిన్న చిన్న డ్రోన్స్ అవి పంపించి మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు, డ్రోన్స్ తో దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ మనకు ఇవన్నీ కళ్ళతో చూస్తూ మనం ఊరికే కూర్చొని ఉండలేము అనేది మనం తెలుస్తున్నటువంటి విషయం. అందుకే మనం తప్పదు కదా ప్రియాంక. ఇప్పుడు యుద్ధానికి వాడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం సాధారణంగా కూర్చోలేము. ఇంతలో మరి మీరు అలాంటప్పుడు అన్నటువంటి వాళ్ళ మీడియాలో ఎందుకని ప్రజలకి ఈ విధంగా కన్వే చేస్తూ ఉన్నారని తెలుసుకోవచ్చా? వాళ్ళకి ప్రస్తుతం చూసుకుంటే అక్కడ కండిషన్ కనీసం ఒక వెహికల్, ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే పరిస్థితి కూడా లేదు. మినిమం 1 లీటర్ పెట్రోల్ ఇవ్వాలి అన్నా కానీ అది చాలా కాస్ట్లీ ఉంది. అండ్ ఒక పెట్రోల్ ఇవ్వాలన్నా వాళ్ళు అన్ని సరైన ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే పెట్రోల్ బంకులలో కూడా ఎందుకు అవసరం అనేది కనుక్కొని వాళ్ళు ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిత్య జీవితంలో ఉపయోగపడాల్సినంత వస్తువులు లేవు, డబ్బులు లేవు, అలాగే పెట్రోల్ స్కేర్సిటీ, ఇలా మొత్తం ఓవరాల్ గా ఎకనామికల్ గా డౌన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలు చేస్తుంది అని అంటారు? ఎస్, పాకిస్తాన్ మీరు అన్నది చాలా నిజం. ఇది తన దగ్గర ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, తినడానికి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ సప్లైస్ అనేవి ప్రపంచమంతా తగ్గిపోయింది, పాకిస్తాన్ కూడా తగ్గిపోయింది. తర్వాత రేట్లు పెరిగిపోయినాయి, మన దగ్గర పెరగలేదు. పాకిస్తాన్ లో పెరిగిపోయినాయి, అమెరికాలో కూడా పెరిగిపోయినాయి. $2 ఉన్నటువంటి పెట్రోల్ ఈ రోజు $4.50 వరకు పెరిగిపోయింది. పాకిస్తాన్ లో మరింత పెరిగిపోయింది. నిత్యావసరాలు అయితే వాళ్లకు ఏమాత్రము అందుబాటులో లేనటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. ఇదంతా నిజమైనప్పటికీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన బ్రతికే ఆర్మీ పైన బ్రతుకుతోంది. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి 2 సార్లు చెప్పాను, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది ప్రియాంక. పాకిస్తాన్ ఏమంటారంటే పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్మీ యొక్క కమాండ్ ఎంత ఉంటుంది అంటే ఆర్మీనే రూల్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. పేరుకు ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఎప్పుడూ ఉండదు. మనం చూస్తున్నాం కదా, ఆయన క్రికెటర్, ఆయన పేరు ఏం పేరు, ఆయన లోపల వేశారు, ఎలక్టెడ్ లీడర్ కదా అతను, లోపల వేశారు. కనుక ఇప్పుడు ఎవరున్నారు? అందుకే మీరు చరిత్ర చూసినట్టయితే లాస్ట్ కమాండర్స్ అందరూ కూడా అయూబ్ ఖాన్ దగ్గర నుంచి, యాహ్యా ఖాన్ దగ్గర నుంచి, ముషరఫ్ దగ్గర నుంచి, నిన్న మొన్నటి మునీర్ వరకు వీళ్ళంతా కూడా ఆర్మీ కమాండర్స్. వీళ్ళు ఆర్మీనే కాదు దేశాన్ని కూడా రూల్ చేశారు. అందరిలో ఒకటే లక్షణం కనిపిస్తుంది, ఏంటి అంటే అమెరికా అధ్యక్షుడికి లొంగి ఉండడం, సరెండర్ అయి ఉండడం, ఊడిగం చేయడం వాళ్ళ లక్షణం. అది అంత ఊడిగం చేసినా తీసి పడేశారు కదా. తీసి పడేసినా వీళ్ళకు ఆ సిగ్గు లజ్జ ఉండదు. అందుకే ఈ డిక్టేటర్స్ అందరు కూడా పాకిస్తాన్, అమెరికా వెంట ఉంటారు, అమెరికా చెప్పిన పనులు చేస్తా ఉంటారు. ఈ మధ్యన మీకు గుర్తుంటుంది ప్రియాంక, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నవాజ్ ఆసిఫ్
నవాజ్ ఆఫీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఏ క్షణమైనా కూడా కలకత్తా పైన దాడి అటాక్ చేస్తాము అని, చేస్తారు. అటాక్ చేస్తామని. ఏ ఎందుకు అలా అన్నాడు అని ఆరా తీస్తే మనకు తెలిసిన సమాచారం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో రెడీగా ఉన్నటువంటి అక్కడ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా గ్రూప్స్ రెడీగా ఉన్నాయి. అక్కడ రెడీగా ఉంచారు వాళ్ళు. అయితే కల్కట్టా ఎందుకు అన్నారంటే ఎన్నికల రిజల్ట్స్ కనుక రేపు కాస్త వాళ్ళు అనుకున్న విధంగా రాకపోతే ఆ అక్కడ అల్లర్లు చేయాలి, ఇక్కడ బెంగాల్లో మన బెంగాల్లో ఆ అల్లరి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే అన్నారు. కనుక అక్కడ తెలిసిన ఏజెన్సీస్ తీసుకొచ్చిన సమాచారం జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా గ్రూప్స్ బంగ్లాదేశ్ లో రెడీగా ఉన్నాయి. అందుకే ఈ టెర్రర్ గ్రూప్స్ ను ఎట్లా ఉపయోగిస్తారు ఇండియా పైన అనేది మనం అందరము అప్రమత్తం అయ్యేటువంటి స్థితికి దారితీసింది. మనం అప్రమత్తం కావడము ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది కానీ మనం యుద్ధానికి ప్రిపేర్ కావడం లేదు. వాస్తవంగా మనం అప్రమత్తం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. పైగా ఆ మధ్యలో ఒక సీనియర్ ఆఫీసర్, సిఐఏ ఆఫీసర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటాడు అంటే పాక్ గతంలో పాకిస్తాన్ ఇండియా సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఇండియా డామినేట్ చేసింది. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఇండియా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ లో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాని అర్థం ఏంటి అని అంటే అమెరికాతో కలిసి ఉన్నాం కనుక మీరు ఏం చేయలేరు అనేటి ఒక ధీమా కూడా పాకిస్తాన్ మునీర్లో కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కనుకనే అయినా సరే ఇండియా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. 7, 8, 9 ఆ తేదీల్లో ఏదో ఒకటి జరుగుతుంది. దుశ్చర్యకు పాల్పడతారు. అక్కడ బెంగాల్ ఎన్నికల సందర్భంగా చేయొచ్చు, లేదు ఇక్కడ బార్డర్ పైన అటాక్ చేయొచ్చు. ఎందుకంటే మోహరించారు ఆల్రెడీ. జమ్మూ కాశ్మీర్ బార్డర్ అంతా కూడా మోటార్స్ ఇవన్నీ రెడీగా వచ్చేసాయి. ఎయిర్ డిఫెన్స్ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్స్ కూడా కొంత అక్కడికి తీసుకొచ్చారు, తరలించారు అనేటువంటి విషయం కూడా మన ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి విషయం. ఇది అయితే మనందరికీ ప్రమాదం కనుక మన యొక్క ప్రిపరేషన్ శృతి మించినట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా తప్పదు కదా ప్రియాంక, మనమైతే రెడీగా ఉండాలి. అందుకే ఈ ప్రిపరేషన్ మనం చూస్తున్నాం. అంతే తప్పితే మనమే వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయాలని మనకైతే లేదు.